సిరిసిల్ల కార్మికుల కష్టాలు తీర్చేందుకు మిషన్లను తయారు చేస్తున్నారు సిరిసిల్ల పట్టణానికి చెందిన హేమంత్ ఏ మిషన్ తయారు చేశాడు అనేది తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో హేమంత్, హలో, ఎలా ఉన్నావు? బాగున్నావా? సో చెప్పు, నువ్వు ఏం మిషన్ తయారు చేసావు, ఎందుకోసం తయారు చేసావు, దేనికి ఇది ఉపయోగపడుతుంది? అంటే ఇది పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఆసాంలో ఉన్నాయి కదా, వాళ్ళు క్లాత్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ప్రిపేర్ చేసిన క్లాత్ ని అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 ఇలా ఫోల్డింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ ఫోల్డింగ్ చేసే క్రమంలో వాళ్ళు చాలా బాగా కష్టపడుతుంది. సో వీళ్ళు పడే కష్టాలను కొద్దిగా తగ్గిద్దామని అనుకున్నాను. మేము కూడా పద్మశాలి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా నాన్న కూడా ఇలాంటి వర్క్ చేసే ఈ హ్యాండ్ పెన్స్, లెగ్ పెన్స్ చాలా వచ్చాయి. సో ఇలా మా ఆసాంలో ఇలా చేయగానే నేను కూడా మా నాన్న కొద్దిగా హెల్ప్ చేస్తుంది. సో మా నాన్న చేసే పని బాగా కష్టంగా ఉంది, దీనికి ఏమైనా చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ చేశాను. వచ్చిన క్లాత్ ని ఇలా సెట్ చేసేసుకుని స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ మిషన్ ఫోల్డ్ చేసుకుంటుంది. ఈ ఫోల్డ్ చేసే క్రమంలో ఏదైనా డ్యామేజ్ ఉన్నా గానీ ఆటోమేటిక్ గా సెన్సర్ డిటెక్ట్ చేసి మిషన్ ఆఫ్ చేస్తుంది. రెడ్ కలర్ లైట్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఒకసారి ఆన్ చేసి చూపించు మాకోసం. ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు? ఇది మా నాన్న ఇలాంటి కష్టాలు పడడం వల్ల బాగా పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలా అందరికి ఉపయోగపడుతుంది, ఇలా ఈ కష్టాలు అందరు పడుతున్నారు కదా అని చెప్పేసి ఇది చేస్తే కార్మికులు అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇది చేశాను. ఇది చేయడానికి నీకు ఎన్ని రోజులు టైం పట్టింది? ఇది చేయడానికి నాకు 2 months దాకా టైం పట్టింది. నీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఇది చేయడానికి మా గైడ్ టీచర్, మా సైన్స్ టీచర్స్, మా బాబాయ్, మా అమ్మ అందరు సపోర్ట్ ఇచ్చారు. ఏం చదువుకుంటున్నా ఇప్పుడు? ఇప్పుడు నేను ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నాను. ఒకవేళ ఇది చేయడానికి సపోర్ట్ గా ఇచ్చింది మీ గైడెన్స్ స్కూల్ టీచర్స్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటి? దీని వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది వచ్చిన ప్రొడక్షన్ ని క్లాత్ అనేది వీళ్ళు ఫోల్డింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఆ పర్పస్ లో వాళ్ళకి బాగా పెయిన్స్ అనేవి వస్తున్నాయి, ఫిజికల్ వర్క్ అనేది చాలా చేయాల్సి వస్తుంది. సో దీనికి ఏదైనా చేయాలని చెప్పేసి చేశాను. దీని వల్ల ఏంటిదంటే వాళ్ళకి ఫిజికల్ వర్క్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. తక్కువ అయిపోయి ఈ వర్క్ అనేది స్పీడప్ అయిపోతుంది. వాళ్ళు గంటలో చేసే పని ఇంకా తక్కువలో 10 minutes లోనే అయిపోతుంది. మళ్ళా వాళ్ళు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏదైనా డ్యామేజ్ అనేది మిస్ అవ్వచ్చు. మళ్ళా ఈ సెన్సర్ ఉంటది కాబట్టి డ్యామేజ్ అనేది కూడా మిస్ కాదు, వర్క్ అనేది స్పీడప్ అవుతుంది, తక్కువ పవర్ తోటి ఎక్కువ పని అనేది అవుతుంది. నువ్వు ఈ మిషన్ తయారు చేసినప్పుడు ఎవరైనా సపోర్ట్ అనేది తీసుకున్నావా? ఎస్, తీసుకున్నాను. మా బాబాయ్ సపోర్ట్, మా గైడ్ టీచర్ సపోర్ట్, వాళ్ళ ఆలోచన మేరకు నేనే చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ ని అంటే స్కూల్లో కూడా ఇప్పుడు నువ్వు 10th క్లాస్ అంటున్నావు, స్కూల్లో పిల్లలు కూడా నువ్వు అంటే చెప్పావా నేను ఇలా తయారు చేశాను? చెప్పాను. ఏమన్నారు? వాళ్ళు ఏమన్నాడు, చాలా బాగా చేసావు, మా నాన్న కూడా ఇలాంటి కష్టాలే పడ్డాడు, చాలా బాగా చేసావు, ఇది మాకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇదే ఇంకా పెద్దగా చేయండి, పెద్దగా చెయ్యు అని అన్నారు. నువ్వు ఇంకా ఏమేం చేసావు ఇలాంటివి కాకుండా? నేను గతంలో 8th క్లాస్ ఉన్నప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ప్రొటెక్టర్ అని ఒకటి చేశాను. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు వడ్లు ఉన్నాయి కదండి, వడ్లు అనేవి ఎండబెట్టినప్పుడు సడన్ గా రెయిన్ వస్తే అవి తడిచిపోతున్నాయి. సో అట్లా కాకుండా రెయిన్ రాగానే ఆటోమేటిక్ గా వడ్లనే కవర్ అయిపోయేటట్టు చేశాను. అది లేదండి, అది స్కూల్లోనే ఉంది. పవర్ లూమ్స్ లో క్లాత్ అనేది ఇలా వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇది వచ్చిన క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేస్తారు. సో ఇది మీటర్ ఉంటుంది, వచ్చిన ప్రొడక్షన్ అనేది, వచ్చిన క్లాత్ అనేది మీటర్ కింద అని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ చేస్తారు. ఇది మీటర్ ఉంటుంది, మీటర్ ఉంటుంది. ఈ మీటర్ కింద అని చెప్పేసి దీంతో ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేసి వాళ్ళు దీనిలా చేసేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నమాట. అంటే ఇది మొత్తం క్లాత్ అనేది మీటర్స్ కదా, ఇప్పుడు ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది? ఇది 120 meters దాకా ఉంటుంది, 120, 130 అట్లా ఉంటుంది. ఇది మీరు ఇక్కడ నుంచి వరకు అక్కడి వరకు అది మీటర్, ఇట్లా 120 అంటే మొత్తం క్లాత్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎన్ని మీటర్స్ ఉంటాయి? 120 నుంచి 130 లోపల ఉంటుంది, అంతే ఉంటుంది. ఓకే, ఓన్లీ కష్టం, ఇది అంతా ఫోల్డింగ్ చేయడానికి చాలా కష్టం కాబట్టి నువ్వు వాళ్ళ కోసం వాళ్ళు ఇవన్నీ పట్టే లోపు వీళ్ళు స్టాండ్ చేసి ఉండాలి. మనం ఒక గంట నిలబడంగానే కాళ్ళని బాగా వస్తాయి. అదే వాళ్ళు వర్క్ అయ్యే లోపు వాళ్ళు నిలబడి ఉండాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది కదా. సో దానికి చేసాము, ఈజీ పని కావడం కోసము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కష్టాన్ని నువ్వు చూడలేక నువ్వు ఆ మిషన్ తయారు చేసావు. ఓకే, ఒకసారి మా కోసం ఈ క్లాత్ ఎలా అని చెప్పచ్చు. వచ్చిన క్లాత్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఇది మీటర్ ఉంటుంది, మీటర్ కింద అని చెప్పేసి ఇట్లా ఫోల్డ్ చేస్తారు. ఈ ఫోల్డ్ చేస్తున్నప్పుడు వీళ్ళు స్టాండ్ చేసి నిలబడే ఉండాలి. సో వీళ్ళు పదే ఇట్లా నిలబడి ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల వాళ్ళకి హ్యాండ్ పెయిన్స్ అనేది చాలా వస్తున్నాయి. మళ్ళీ ఇలా పట్టడం వల్ల వాళ్ళకి హ్యాండ్ పెయిన్స్ చాలా వస్తాయి, బ్యాక్ పెయిన్స్ చాలా వస్తాయి. సో దీనికి ఈ పని చేసేటప్పుడు వాళ్ళు
ఎక్కువ ఫిజికల్ వర్క్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి సో మేము అది చేసాం. సో చూసారు కదా, హేమంత్ వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, మీ పేరు? నా పేరు రూప. ఏం చేస్తుంటారు మీరు? మేము అంతకుముందు బిల్డ్ చేస్తుంటే వాళ్ళ డాడీ కరోనాతో చనిపోయినప్పుడు ఇక అప్పటి నుండి సాంచలు నడుపుతున్నా. ఇక సాంచలు నడుపుతా. వాళ్ళ డాడీ కరోనా టైంలో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు అంటే మీకు ఎంత మంది పిల్లలు? నాకు ముగ్గురు, 2 బిడ్డలు, ఒక కొడుకు. పెళ్లిళ్ళు అయ్యాయి వాళ్ళకి? ఎవరు కాలేదు. పెద్ద బిడ్డ పేరు పూనం, ఆమె 16 సంవత్సరాలు, సెకండ్ ఇయర్ చదువుతుంది. తర్వాత హేమంత్ 10వ తరగతి చదువుతుండు. ఆయనకి సైన్స్ అనేది బాగా ఇష్టం. మా చిన్న బిడ్డ పేరు కీర్తి, ఆమె 4వ తరగతి చదువుతుంది. కరోనా టైంలో మీ సార్ చనిపోతే ఇప్పుడు మీరే దీన్ని పవర్ లూమ్ నడిపిస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది చనిపోయి కూడా? 3 years. 3 years అవుతుంది. కరోనా టైం 3 years అవుతుంది. ఫుల్ కరోనా టైం చనిపోయింది. ఓకే. ఓన్లీ ఇప్పుడు మీరు ఇదే నడిపిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? ఇదే ఇది చూసుకుంటూ మీరు పిల్లలు చూసుకుంటున్నారు. మా మామయ్య మేము ఇద్దరం కలిసి సంచలనం నడిపిస్తాం. ఓకే. ఇప్పుడు హేమంత్ అంటే కార్మికుల కష్టాలు కోసం అని అందరికి భరించలేక నిల్చోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది నేను భరించలేక నేను ఈ మిషన్ తయారు చేశాను అంటున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయి ఆ మిషన్ తయారు చేసిండు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు కష్టం, వాళ్ళ డాడీ తర్వాత వాళ్ళ డాడీ పోయినాక తర్వాత కొన్ని సంవత్సరం అంటే ఒక 1-2 ఏళ్ళు ఆయన పట్టిండు. మళ్ళా తర్వాత మేము ఆయన కష్టం చూసి అది ఇక ఏదో ఒకటి చెయ్యాలని పట్టుదలతోని సాధించిండు. అది సార్లు శంకర్ గౌడ్ సారు ఇంకా వాళ్ళ టీచర్లు సార్లు సహాయంతో ఇంత పెద్ద ఇది మిషన్ ని తయారు చేసిండు. ఆ తయారు చేసిన మిషన్ ని ఇంకా మంచిగా పెద్దగా మంచి డెవలప్మెంట్ చేస్తాడు. చదివించే అంత స్తోమత లేదు. దానికి పెద్దలు దాతలు సహాయం చేయాలి, చదివియాలి, కొద్దిగా సహాయం చేయాలి. ఇప్పుడు ఆ మిషన్ తయారు చేసిండు కదా, దానికి ఎంత ఖర్చు వచ్చింది? దానికి ఒక 1000 ఖర్చు వచ్చింది. 1000 రూపాయలు ఖర్చు వచ్చింది. 1000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఆడ మస్తు కష్టపడ్డాడు. తెల్లని దాకా అది ఏదో ఒకటి సాధించాలని పట్టుదలతోని వాడు తెల్లని దాకా రాత్రి 1, 12:30, 1, 2 దాకా అది అయ్యేదాకా దాని పట్టుతోని దాన్ని సాధించాలని పట్టుదల బగ్గుంది. సాధించిండు. ఇప్పుడు ఇవి ఎన్ని ఉంటాయి మీ పవర్ లూమ్స్ కదా, ఇవన్నీ అంటే మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి? ఇవి 12 సాంచలు ఉన్నాయి. మీరు ఒక్కరు చూసుకుంటారు? ఒక్కటంటే మా మామయ్య నేను ఇద్దరం చూసుకుంటారు. ఎంత వస్తుంది అంటే పర్ మంత్? అంటే మీకు అమౌంట్ దాని క్లాత్ కి ఎంత వస్తుంది? ఇక అది క్లాత్ అంటే ఎన్ని తాకల మీద ఉంటాయి. అది ఒక టాకకు 200 వస్తాయి కావచ్చు. నాకు అంత తెలియదు. అంత మా మరిది సుధాకర్ ఆయన చూసుకుంటాడు. ఇక నాకు తెలియదు. మేము సాంచలు నడుపుతాం. ఇక మా మరిది చూసుకుంటారు. ఇక పిల్లగాళ్ళకైనా మా మరిది మా మామయ్యనే చూసుకుంటాడు. పిల్లలు అంటే ఏ స్కూల్లో చదువుకుంటున్నారు? అంటే ఇప్పుడు ముగ్గురు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఇప్పుడు పెద్ద ఆమె కాలేజ్ సహస్ర అనే కాలేజ్ లో చదువుకుంటుంది. ఇప్పుడు హేమంత్ గవర్నమెంట్ స్కూల్లోనే, కీర్తి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు. నాకు అంత చదువుపించే అంత సోమత అన్నది లేదు. ఫస్ట్ నుంచి ఇదే వృత్తి? ఇదే వృత్తి. ఓకే. ఇన్కమ్ ఉంది, ఏమైనా ఆస్తి? ఏది లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఆధారపడి బతుకుతుంది. ఓకే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హేమంత్ వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు హేమంత్ కార్మికుల కష్టాల కోసం అని వాళ్ళ బాధలు చూడలేక మిషన్ తయారు చేశాడు. మీ స్కూల్ అబ్బాయి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి హేమంత్ ను చూస్తా ఉన్నాము. వాడు చదువుల్లో మంచిగా ఫాస్ట్ ఉంటాడు. అట్ ది సేమ్ టైంలో కొత్తగా ఏదైనా తయారు చేసేటువంటి పని చేయాలనుకున్నా కానీ అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతాడు బాగా యాక్టివ్ గా. ఓకే. ఇంకా తను ఇంకేమైనా చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మా సార్ వాళ్ళే మాకు ఎక్కువ వెనకాల ఉండి ప్రోత్సహించారు, వాళ్ళు చేయబట్టే నేను మిషన్ తయారు చేయగలిగిన అని చెప్పేసి అన్నారు. తను ఇంకా ఏ మిషన్ తయారు చేయాలనుకుంటున్నాడు? అంటే మేము ఎప్పుడెప్పుడు అడిగేది అన్ని, అసలు పెద్ద అయినాక ఏమైతారో అని అడిగితే నేను సైంటిస్ట్ కావాలి సార్, నేను సైంటిస్ట్ అయ్యి దేశానికి ఉపయోగపడాలి అని ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇది వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్న కూడా లేకపోవడం. మరి ఈ కుటుంబానికి ఆ స్థాయిలో విద్యా రంగానికి ముందుకు పోవాలనుకుంటే, చదువుకోవాలనుకుంటే ఆర్థిక సహాయం ఎట్లా అనేది ఒక ఆలోచన. బట్ మా ఆలోచన అయితే ఖచ్చితంగా వాడు భవిష్యత్తులో సైంటిస్ట్ అయ్యి దేశానికి ఉపయోగపడుతుంది మేమైతే అనుకుంటున్నాం యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ గా. కానీ ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేసి వాళ్ళకి ప్రోత్సహిస్తే మంచి రిజల్ట్ మనం చూడవచ్చు.
ఓకే. ఇప్పుడు ఈ మిషన్ ఇంతే ఉంది కదా సార్? అంటే ఇంకా కొంచెం దాతలు హెల్ప్ చేస్తే ఇంకా పెద్ద మిషన్ అంటే ఇప్పుడు యూజ్ అయ్యే విధంగా తయారు చేస్తారు. అంటే ఇది ప్రోటోటైప్ అంటాం. ఓకే. ప్రోటోటైప్ అంటే ఏంటంటే జస్ట్ మోడల్ చేసి చేయడం అన్నమాట. ఓకే. దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ. వెరీ లో కాస్ట్ లో తయారు చేసినటువంటి ఎగ్జిబిట్ ఇది. ఉమ్. అది కూడా ఏంటంటే మన వేస్ట్ మెటీరియల్ తో ఇక్కడ అందుబాటులో ఉండే వాటితో చేసిండు. ఓకే. సో మనము దీన్ని డెవలప్ చేసుకుంటే ఇంకా ఉపయోగపడుతుంది. మనం ఎట్లాంటి అట్లా ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు. ఉమ్. అది. దీనికి ఎంత ఖర్చు వచ్చిందంటే ఇప్పుడు మనకి ఐడియా? రఫ్లీ ఏమంటారు 1000-1500 వచ్చింది అంతే. హేమంత్ కు అంటే మీ సుమన్ టీవీ ద్వారా ఒక బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే పేదరికం అనేది మనం సక్సెస్ కి ఆటంకం కాదు. అవును. అది ఎందరో మహానుభావులు మనకు నేర్పారు, చూసినాం కూడా. ఉమ్. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం చూస్తే ఆయన పేపర్ వేసినటువంటి సందర్భం నుంచి భారత రాష్ట్రపతి అయ్యాడు. అదేవిధంగా దేశం గర్వించదగ్గ ఒక గొప్ప శాస్త్రవేత్త కూడా అయ్యాడు. ఉమ్. అటువంటి ఒక భవిష్యత్తు ఉంది. తప్పకుండా ఆ దిశగా వెళ్ళి దేశానికి ఉపయోగపడతారని మేము అనుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు బుద్ధి లక్షణం. మేము ఇక్కడి పక్కన ఉంటాం. ఉమ్. ఏవంత్ వాళ్ళ నాన్న ఫుల్ కరోనాలో జరిగిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. ఉమ్. ఇక వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ తాతయ్య కూడా పక్షవాతం వచ్చింది. ఉమ్. వాళ్ళ అమ్మను తాతయ్య ఇక బాగా దయనీయమైన పరిస్థితి. ఉమ్. ఆయన పక్షవాతం వచ్చి కూడా కుంటుకుంటూ చేసుకుంటా ఉమ్. హేమంత్ తల్లి కూడా వాళ్ళిద్దరు జీవనోపాధి చూసుకుంటున్నారు. ఉమ్. రోజు 200 పని అవుతుంది కావచ్చు అంతే. పెద్ద మనిషికి. ఉమ్. చెప్పాలంటే బాగా బాధాకరమైన విషయం. ఉమ్. వాళ్ళ కుటుంబం ఇలా బాబాయ్ వాళ్ళ తాతయ్యతో జీవనోపాధి కల్పించుకుంటారు. ఉమ్. దీని గురించి ఏదైనా ప్రభుత్వం వీరికి కుటుంబానికి సహకారం చేయాలని నా అభిప్రాయం. నేను పక్కనే ఉంటా. ఉమ్. మీరు పక్కిల్లే. పక్కనే ఇక ఆమె వాళ్ళ మామయ్యతో ఇంత అది కండెలు అది చుట్టుకుంటా ఇక పొట్టు పూసుకుంటున్నారు. ఉమ్. అతనైనా ఈ సంఖ్యలకు వచ్చే లెక్కే కాదు. వాళ్ళ మామయ్య పక్షవాతం వచ్చింది. పెద్ద కొడుకు సరిపోయింది కదా. పిల్లలు 3 పిల్లలు. పెద్ద కొడుకు. ఇంటికి పెద్ద కొడుకు. ఉమ్. పిల్లలు 3 పిల్లలు. ఉమ్. ఇక కోడలు తన ఇద్దరు కలిసే రోజు 200-300 పని అవుతుందో కాదు అంతే. ఉమ్. అది కూడా ఫిక్స్ చెప్పరాదు. ఇలా ఆ, ఆ. అలా మా తాతయ్యకు పక్షవాతం. పక్షవాతం వచ్చి కూడా ఇక పెద్ద కొడుకు పక్షవాతం సరిపోయింది ఉండి కూడా, కాబట్టి ఓకే. దానిలో నడపగా తప్పదు కదా. ఎమ్మెల్యే పెట్టుకుంటా అది ఉమ్. కొంచెం ఏమంత వాళ్ళ అమ్మ కూడా కొంచెం సహకరించి ఉమ్. ఇరువురు కొంచెం ఆమె ఒక్కతుంటది కాబట్టి ఉమ్. ఆమె కొంచెం తోడుగా ఉండి వర్క్ ఫోటో చేస్తున్నాడు ఆయన. చూసుకుంటున్నారు. ఉమ్. దీని గురించి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దయచేసి సహకరించాలి. ఆ కుటుంబానికి దాతలు ఉంటే ఉమ్. ఖచ్చితంగా వీరికి సహకరించాలని అభిప్రాయం. మేము పక్కవాటి ఉమ్. నివాసులం. వాళ్ళ కుటుంబం గురించి మొత్తం తెలుసు. ఉమ్. ఇక ఆమెకు ఆ బాధ లోపల ఏం మాట్లాడకపోతుంది. అదే అదే. అదే పరిస్థితి. ఉమ్. బాధ ఉంటుంది ఉమ్, ఖచ్చితంగా. కాదా మరి? ఉమ్. జరిపోయే వయసు కాదు కదా. అదే. మాకి చిత్రం పోయిండో ఎంత అంటే ఉంటది? మళ్ళీ ఏజ్ ఎంత ఉంటుంది? ఆయన ఇది దాదాపు 40 సంవత్సరాలు ఉంటుండో 40 అంతే. సంవత్సరాలు అంతే ఉమ్. బాగా అంతే. ఆయన ఇక అట్లా జరిపోవడం అంటే బాగా దురదృష్టం. అది ఉమ్. ఆయన ఏదో లంగ కాదు బొంగ కాదు రప్పంట పీచ్ చేసిన తాటోడుగా చేసేటోడు కాదు. ఉమ్. ఎలాంటి ఆయనకు అలవాటు లేకుండా ఉమ్. కరోనా వలన ఫుల్ కరోనా జరిగిపోయింది. ఆయన ఉమ్. జరిపోయిన పెయిన్ అంటే అటే ఇంటికి కూడా రాలే. అంటే హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం అటే ఉమ్. అంత ఘోర పరిస్థితి అయింది. వీరి కుటుంబం గురించి మాత్రం సిరిసిల్ల లోపల ఇక అంత బాధాకరమైన కుటుంబం. వీరికి మాత్రం ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్న వీరికి సహకరించాలి. ఉమ్. 3 పిల్లలు ఆమె పెద్ద మనిషిగా కుంటుకుంటా పనిచేస్తుంది. చేసేది కాదు కానీ విధి లేదు. అదే. గట్ల సో చూసారు కదండి, హేమంత్ తయారు చేసిన మిషన్ కార్మికుల కష్టాలు చూడలేక తను ఇంత కష్టపడి ఆ మిషన్ తయారు చేశాడు. ప్రభుత్వం గనక నాకు కొంచెం ఆర్థిక సహాయం అందిస్తే మరిన్ని మిషన్లు తయారు చేసి ఆ కార్మికులకు కష్టాలు లేకుండా చూసుకుంటానని చెప్పేసి అంటున్నాడు. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి.